హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. వీడియో అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే అతను చేయాలి అనుకుంటున్న వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే అతను స్పష్టమైన విధి విధానంతో ముందుకెళ్ళాలి. అప్పుడే ఖచ్చితంగా అతను ఆ వ్యాపారంలో ముందుకెళ్ళగలడు, అలాగే ఆర్థికంగా బలంగా ఉండగలడు. ఈ రోజు నేను ఒక వ్యాపారాన్ని చెప్తున్నాను. ఈ వ్యాపారం ఎలా చేయాలి, ఏం చేయాలని నాకు తెలిసిన విధానం నేను చెప్తాను. మీకు ఏదైనా కొత్త విధానంలో చేసే అవకాశం ఉంటే ఆ విధంగా కూడా ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, జ్యోతి ఫుడ్స్ వాళ్ళు ఒక అద్భుతమైన వ్యాపార సమాచారాన్ని మనకిస్తున్నారు. మనం జ్యోతి ఫుడ్స్ గురించి మనం ఎన్నో వీడియోలో చెప్పాము. వీళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారు. కంపెనీ ఉద్దేశం ఏంటంటే ఎంతో మందికి ఉపాధి అవకాశాన్ని కల్పించాలి అనేది కంపెనీ ఉద్దేశం. అందులో భాగంగా ఒక కొత్త విధానంతో వీళ్ళు ముందుకు వచ్చారు. అన్ని రకాల పచ్చళ్లను వీళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ప్యాకెట్లు, 20 రూపాయల ఎంఆర్పి ప్యాకెట్ రెడీ చేసి ఒక షీట్ రూపంలో ఒక్కొక్క షీటుకు ఒక సైడ్ ఒక 5, ఒక సైడ్ ఒక 5 అట్లా 10 ప్యాకెట్లు వచ్చే విధంగా షీట్ల రూపంలో తయారు చేసి, అది చికెన్ పచ్చడి అయి ఉండొచ్చు, నాటుకోడి పచ్చడి అయి ఉండొచ్చు, లేకపోతే పారం కోడి పచ్చడి అయి ఉండొచ్చు, గోంగూర మటన్ అయి ఉండొచ్చు, అలాగే రొయ్య అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఈ అన్ని రకాల పచ్చళ్లను ఈ షీట్ల రూపంలో తయారు చేసి మండలాల వారీగా డిస్ట్రిబ్యూటర్లను, డీలర్లను అపాయింట్మెంట్ చేసుకుంటున్నారు. మండలాలు, గ్రామ స్థాయి, నియోజకవర్గం స్థాయి ఎక్కడైనా కానీ డీలర్లుగా, డిస్ట్రిబ్యూటర్లుగా అపాయింట్మెంట్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఈ డీలర్గా, డిస్ట్రిబ్యూటర్ లైఫ్ టైం ఫ్రీ ఈ డీలర్షిప్ ఇస్తున్నారు. ఒక 10,000 పెట్టుబడితో ఫీజు ఓన్లీ 10,000 తీసుకుంటున్నారు. ఇంకా తర్వాత ఎప్పుడు మీ దగ్గర తీసుకుంటారు లైఫ్ టైము ఈ 10,000 ఫీజు తోటి మీకు డిస్ట్రిబ్యూటర్గా, డీలర్గా పర్మనెంట్ గా మనకు ఒక డీలర్షిప్ని ఇస్తున్నారు. అది ఎక్కడైనా ఉండొచ్చు మీకు సంబంధించిన ఏరియాలో. అలాగే వ్యాపారం ఎలా చేయాలో వాళ్ళు మెలకువలు నేర్పిస్తారు మీకు. అలాగే ఏ విధంగా ముందుకెళ్తే మనం ఖచ్చితమైన ఆదాయం వస్తుందని వివరంగా తెలియజేస్తారు. అలాగే ఇక్కడ డీలర్ ప్రైస్ వేరుగా ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వేరుగా ఉంటుంది, అలాగే ఎంఆర్పి వేరుగా ఉంటుంది. ఇక్కడ రిటైల్ ప్రైస్ వేరుగా ఉంటుంది. రిటైల్ అనేది 20 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. అది కస్టమర్ ఎలా అమ్ముకుంటాడు అనేది ఎవరి రేటు వాళ్ళకి వస్తుంది. ఇక్కడ కంపెనీ ఉద్దేశం ఏంటంటే ఈ పోచ్చులు ఇప్పుడు ఇంతకు ముందు పెద్ద పావు లీటరు, 200 ml లేకపోతే 500 ml ఇలా పచ్చళ్ళు విక్రయించేవాళ్ళు. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరి కాడికి అంటే ప్రతి మండల కేంద్రంలో కానీ, గ్రామ స్థాయిలోని ప్రతి చిల్లర కొట్టు కాడికి, ప్రతి అంగడికి ఈ ప్యాకెట్లు తీసుకెళ్లాలనేది కంపెనీ ఉద్దేశం. అందులో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్యాకెట్లు పోచుల రూపంలో తయారు చేసి, షీట్ల రూపంలో తయారు చేసి అన్ని చోట్లకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా తీసుకుంటారా లేకపోతే డీలర్గా తీసుకుంటారా అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే దేనికైనా కానీ 10,000 రూపాయల ఫీజు తోటే వీళ్ళు ఈ అవకాశాన్ని లైఫ్ టైం మనకు ఒకేసారి ఫీజు తీసుకొని లైఫ్ టైం మనం వ్యాపారం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి కంపెనీ నెంబర్ మీకు కనిపిస్తుంది. నేను ఎన్ని చెప్పినా కూడా మీ డౌట్స్ మీకు ఉంటాయి. ముందు కంపెనీ నెంబరు ఉంది, అతనితో పూర్తిగా మీరు మాట్లాడిన నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో మొత్తం పేపర్ మీద రాసుకోండి. నేను విధానం అనేది చెప్పాను, ఈ విధానంలో ముందుకెళ్ళచ్చు. మరి ఈ డీలర్షిప్ తీసుకున్న తర్వాత మరి ఎవరు కొంటారు ఈ పచ్చళ్ళను అనే ఆలోచన కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతి చిల్లర కొట్టు ఈరోజు ఒక విలేజ్ తీసుకుంటే దాదాపుగా మనకు 20-30 చిల్లర కొట్లు ఉంటుంటాయి. అలాగే ఒక చిన్న పల్లెటూరు తీసుకున్న 4-5 చిల్లర కొట్లు ఉంటుంటాయి. అలాగే ఒక టౌన్ తీసుకుంటే ప్రతి బజార్కు 4-3 చిల్లర కొట్లు ఉంటాయి. వీళ్ళందరూ ఈ పచ్చళ్ళను విక్రయించవచ్చు. మీరు ఈ పచ్చళ్ళను కంపెనీ నుంచి సేకరించి ఈజీగా ప్రతి కొట్టుకు 1 షీట్, 2 షీట్లు, 3 షీట్లు రకానికి 1 షీట్ ఇస్తూ కూడా వ్యాపారం చేసుకోవచ్చు. అది ఎలా మెలుకోవాలి అనేది కూడా కంపెనీ నేర్పిస్తుంది మీకు. ఇంత అద్భుతమైన అవకాశం. పెద్ద భారీగా పచ్చళ్ళు కొనాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ షీట్ల రూపంలోనే విక్రయిస్తూ మీ ఏరియా మొత్తం కవర్ చేయొచ్చు. ఒక్కసారి కంపెనీ ప్రతినిధితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మీరుంటున్న ఏరియా నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.